కంటి కింద నలుపుతోటి బాధపడుతున్నారా? కంటి కింద నలుపు వచ్చినప్పుడు ఫొటోస్‌లో దిగినప్పుడు సాడ్ టైర్డ్ లుక్ లాగా ఉందా? బాగా అలసిపోయినట్టుగా లుక్‌గా ఉందా? అలానే ఎక్స్‌ప్రెషన్ ఎంత చేస్తున్నా గానీ చాలామంది అడుగుతూ ఉంటారు. నిద్ర సరిగ్గా పోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అలా డల్ లుక్ ఉన్నప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీకు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతదని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మనకి కళ్ళ చుట్టూన నలుపు వచ్చేటానికి కారణాలు. ముఖ్యమైనది అనీమియా అండి. ఆడవాళ్ళకి అనీమియా ఎక్కువ కామన్‌గా ఉంటుంది. అనీమియా తోటి ఎక్కువగా వస్తుందండి. థైరాయిడ్ ఇష్యూస్ దానితో రావచ్చండి. మూడోదండి, మనకి ముఖ్యమైనది మనం చూసుకోవాల్సింది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అనేది మీరు మార్చుకోకుండా ఉంటే గనక మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి బెనిఫిట్ రావు. అనీమియా, థైరాయిడ్ మనం బ్లడ్ టెస్టులు చేస్తాం, దాన్ని డయాగ్నోస్ చేస్తాం, దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిన అవసరం మీకు ఉంటుందన్నమాట. లైఫ్ స్టైల్ అంటే నేను రాత్రి పడుకుంటాను డాక్టర్ గారు, నేను మళ్ళీ పొద్దున 8 గంటలు 10 గంటలు హ్యాపీగా నిద్రపోతాను, నేను అస్సలు డిస్టర్బే ఉండదు, నాకు మంచిగా నిద్రపోతాను. అలా కాదండి. మీరు రాత్రి ఏ టైంలో నిద్రపోతున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. అలానే మీ స్క్రీన్ టైం కూడా. మీరు రాత్రి నిద్రలో పోకుండా మీరు స్క్రీన్ టైం ఎక్కువ చేస్తున్నారనుకోండి, దానితోటి కూడా కంటికి స్ట్రెయిన్ అయ్యి అక్కడ నలుపు సర్క్యులేషన్ తోటి మీకు అక్కడ నలుపు అనేది పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సంకెన్ ఐస్ అని కూడా ఒకటి ఉంటుందండి కారణం. సంకెన్ ఐస్ అని అంటే మీకు చర్మం అక్కడ కిందికి ఆర్బిట్ కిందికి ఉండిపోవటం వల్ల మీకు ఎముకలు అక్కడ కిందికి ఉండటం వల్ల మీకు అక్కడ సంకెన్ ఐస్ అనేటివి ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఐస్ దగ్గర ఎక్కడైతే మీకు ఐలిడ్స్ దగ్గర ఏదైతే నలుపు ఉందో, మీరు ఒకవేళ లైఫ్ స్టైల్ విధంగా మీరు మార్పులు చేయకుండా ట్రీట్మెంట్లు తీసుకుంటే మీకు అది అంత ఈజీగా రిజల్ట్స్ రావన్నమాట. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలి అని అంటే, రాత్రి 9-10 కల్లా మీరు ఖచ్చితంగా పడుకోవాలండి. నేను నైట్ షిఫ్ట్ చేస్తాను డాక్టర్ గారు, నేను అసలు నాకు కుదరదు, నాకు యూఎస్ క్లయింట్స్ ఉంటారు, నాకు ఇవన్నీ ఉంటారని అంటే ఓకేనండి, మీరు చెప్పేది నేను వింటాను, కాదని కాదు. కానీ మీ చర్మం మీ మాట వినాలి కదా. మరి ఆ మాట విననప్పుడు మరి మీరేం చేయాలి? చర్మం చెప్పేటట్టుగా వినేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. అంటే మీరు టైంకి నిద్రపోవాలి. ఆ టైంకి మీరు నిద్రపోవటం మొదలు పెడుతుంటే కంటికి రిలాక్సేషన్ అనేది అవుతూ ఉంటుందండి. అలానే మీరు ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే, మీరు నిద్రపోయేది కూడా ఖచ్చితంగా ఒక 6 to 8 hours మినిమం పడుకోవాలన్నమాట. రాత్రి 9-10 వరకు పడుకోండి. అలా మీరు చేసి మీరు ఉదయం 4 గంటలు లేవండి, 5 గంటలు లేవండి, 6 గంటలు లేవండి, అది మాకు సమస్య లేదు. కానీ పడుకునే టైం ఆ టైంకి పడుకోవాలి. అలానే స్క్రీన్ టైం అనేది నేను ఎక్కువ చూడండి డాక్టర్ గారు, నేను అసలు మొబైలే పట్టించుకోను, నేను చాలా బిజీగా ఉంటాను అని అంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు మొబైల్ సెట్టింగ్స్లో వెళ్ళి డైలీ మీరు యావరేజ్ స్క్రీన్ టైం ఎంత ఉందో చూడండి. యావరేజ్ స్క్రీన్ టైం మీకు కావాల్సింది అవసరం ఉన్నదంత వరకు 20-30 నిమిషాల వరకే. దానికంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉంది అని అంటే మీ కంటికి మీరు స్ట్రెయిన్ ఇస్తున్నట్టుగా గమనించాలి మీరు అది. సో ఈ స్క్రీన్ టైం అనేది ఇలానే కాకుండా ల్యాప్టాప్ పరంగా కానీ, ఈ సిస్టమ్ పరంగా కానివ్వండి, ఎటువంటి డిజిటల్ స్క్రీన్స్ యూస్ చేయటం వల్ల కానివ్వండి, దాంతో కూడా కళ్ళ స్ట్రెయిన్ అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా స్క్రీన్ టైమ్స్ అనేది మనం తగ్గించుకుంటూ ఉండాలి. అలానే మనకి నైట్ టైం మంచి మాయిశ్చరైజర్, అలానే సీరమ్స్ కొన్ని ఉంటాయండి, ఆ సీరమ్స్ కూడా వాడుకుంటూ ఉండాలి. దానితో పాటు మనకి ఆర్జీ పీల్స్ అని ఉంటాయండి, దానితో పాటు మైక్రోనీడల్ సీరమ్ ఇన్ఫ్యూజన్స్ అనేటివి ఉంటాయి, లేజర్ థెరపీస్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ వివిధ రకాలైన థెరపీస్ ఉంటాయండి. ఇవన్నీ మనం చేయించుకోవచ్చు. అయితే సంకెన్ ఐస్ కొంతవరకు ప్రాబ్లం అవుతుందండి. సంకెన్ ఐస్ ఎలా ఉంటాయనంటే, చర్మం ఇట్లా కిందికి బాగా అతుక్కుపోయి ఉంటుందండి. మనకి ఎముక ఎలా ఉంటుందనంటే అండి, కన్ను గడ్డు ఇక్కడ ఉందనంటే ఎముక మనకి ఇక్కడ దాకా వచ్చి ఆగుతుందండి. అయితే ఎముక డైరెక్షన్ కనుక ఇలా ఉంటే చర్మం దానిపైన ఉన్నది కూడా మజిల్స్, తర్వాత ఫ్యాట్ లేయర్, తర్వాత దాని మీద చర్మం ఉంటుందన్నమాట. సో ఈ చర్మం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇక్కడ మనకి ఒక సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇలా మనకు ఉన్నప్పుడు చర్మం మంచిగా ఇలా నెమ్మదిగా స్మూత్గా ఉంటుందన్నమాట. అయితే ఒకవేళ ఎముక గనక ఇలా సంకెన్గా ఉందనుకోండి, అప్పుడు చర్మం వచ్చి కూడా ఇలా సంకెన్గా అవుతుందన్నమాట. అప్పుడు మీకు విజువలైజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ నలుపు అనేది కనిపించేది సంకెన్ ఐస్ డిఫార్మిటీ తోటి ఉంటుంది. అలానే మనకి ఇంకో కారణం కూడా ఉంటుందండి. ఎముక ఇలా ఉన్నప్పుడు దానిపైన మనకి ఫ్యాట్ లేయర్ ఉంటుంది కదండి,
ఈ ఫ్యాట్ లేయర్ అనేది కనుక కరిగితే కనుక ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్ లేకపోవటం వల్ల కూడా చర్మం కిందికి వచ్చేసి మనకి ఇక్కడ ఎముక పైన తగులుతూ ఉంటుంది. మీరు గమనిస్తేనండి, మీరు ఏలు తీసుకొని ఇక్కడ బుగ్గ పైన పెట్టుకోండి, మీకు ఇక్కడ ఎముక ఉన్న మీకు సాఫ్ట్గా టచ్ అవుతుంది. అదే మీరు ఫింగర్ తీసుకెళ్ళి ఏలు తీసుకెళ్ళి మీరు కంటి దగ్గర కనగుడ్డు దగ్గర అక్కడ పెట్టారనుకోండి, ఆర్బిట్ బోన్ మీకు డైరెక్ట్గా టచ్ అయింది, అసలు మీకు మధ్యలో ఏ లేయర్ లేదన్నట్టుగా ఉంది అని అంటే అక్కడ ఫ్యాట్ లేదన్నట్టుగా మీరు ఆలోచన చేసుకోవాలి. అయితే ఈ ఫ్యాట్ రావటానికని మీరు ఏ విధంగా తిండి తింటే వస్తుంది, ఆహారం ఆ విధంగా మనకి చేస్తే వస్తుంది అంటే అలా కాదండి. ఆ ఫ్యాట్ ప్యాడ్స్ అనేటివి మనకి పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ లాగా కాదండి, తింటే రావటానికని అలా ఉండదండి. అది కరగటం వరకే అవుతుంది కానీ పెరగటం అనేది మాత్రం జరగదనమాట. సో దానికి రీప్లేస్మెంట్ మనకి ఫిల్లర్స్ మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. ఈ ఫిల్లర్స్ ఎలాంటివి అని అంటే హైలూరానిక్ యాసిడ్ది క్రాస్ లింక్ చేసి దాన్ని మనం ఫిల్లర్ విధంగా మనం ఇస్తామన్నమాట. ఆ ఫిల్లర్ అది ఇచ్చేయటం వల్ల ఏమవుతుందంటే చర్మంలో అక్కడ నెమ్మదిగా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఇప్పుడు మనకి ఇలా ఎముక ఉంది కదండి, ఇక్కడ ఫ్యాట్ లేదు కాబట్టి చర్మం ఇక్కడికి వచ్చేసింది అనమాట. అదే మనకి ఇక్కడ ఫ్యాట్ లేయర్ మనకి ఫిల్లర్ తోటి మనం చేసామనుకోండి, అది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇలికి వస్తుంది అనమాట. సో న్యాచురలీగా మనకి ఇది కావటానికని ఫిల్లర్ అనేది మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఆ ఫిల్లర్ అనేది మేము ఇక్కడి నుంచి ఒక భాగం నుంచి మేము అక్కడ దానికి ఫిల్ చేస్తామండి. ఈ ఫిల్ చేయటంతో మనకు అక్కడ చర్మం అనేది కూడా స్మూత్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పీల్స్ ప్రొసీజర్స్తో పాటు ఈ ఫిల్లర్స్ కూడా మనం చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫిల్లర్స్ని మనం ఈ విధంగా చేయటంతో బెనిఫిట్స్ అనేటివి ఎక్కువ సాధించుకోవచ్చండి. దీనితోటి మంచి రిజల్ట్స్ అనేటివి మనము మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చండి. సో ఇదండి విషయం. మనకి ఖచ్చితంగా మనకి చర్మానికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎన్నెన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అసలు మీకు ఇవన్నీ అవసరమా లేదా అనే దాని గురించి మీరు మా దగ్గరకు వస్తే మీకు ఏదేది ఉన్నాయి, ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించి నేను మీకు వివరించగలుగుతాను. మీరు ఒకవేళ సుదూర ప్రాంతాల నుంచి ఉన్నారు, మారుమూల ప్రాంతాల నుంచి ఉన్నారు, మీరు తెలుసుకోవాలి, క్రీమ్స్ కావాలి, ఏ విధంగా వాడుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్ కన్సల్టేషన్స్ అనేటివి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా చేసుకున్న వాళ్ళకి కూడా మందులు పంపిస్తామండి. ఎప్పుడప్పుడు వీలు వచ్చినప్పుడు వాళ్ళకి వీలు చేసుకొని ఫిల్లర్స్ కానీ ఏదైనా కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇదండి విషయం. మీకు ఈ విధమైన రిజల్ట్స్ రావటానికని ఎలా చేయాలనే దానికని నేను మీకు చెప్పానండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి నేను వీలైనప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ ఖచ్చితంగా నేను చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేయండి. అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్ని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తప్పకుండా వాళ్ళకి ధైర్యం నూరిపోయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరే, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.